ఒప్పుకున్నాడు? ఇప్పుడు వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు సాధారణంగా ఈ సైకో మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏంటంటే వాస్తవాలని ఒప్పుకోవటానికి అంగీకరించరండి. తమ కళ్ళెదురుగుండా కనపడుతున్నటువంటి నిజాన్ని ఒప్పుకోరు, మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. ఇవాళ మన సైకో జగన్ రెడ్డి కూడా అంతే చేస్తూ ఉన్నాడు. ప్రజలు అంత స్పష్టమైనటువంటి మ్యాండేట్ తీర్పు ఇచ్చిన తర్వాత, నీ 5 సంవత్సరాల పరిపాలనని తిప్పికొట్టిన తర్వాత, నిజంగా పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు నువ్వైతే జగన్ రెడ్డి, నువ్వు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటావు, ఆత్మ పరిశీలన చేసుకుంటావు. నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ తప్పులు చేసింది నా ప్రభుత్వం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఒక సైకో కాబట్టి ఆ పని చేయకుండా ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, ఈవీఎంల్లో ఏదో తేడా ఉంది, ఏదో ఎలాన్ మస్క్ ఏదో అన్నాడు, ఇంకెవరో ఏదో అన్నారు అని కుంటి సాకులు అంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నావు. ప్రజలు ఏదైతే చావు దెబ్బ కొట్టారో నిన్ను, నీ పార్టీని, జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు. 2019లో నువ్వేం మాట్లాడావో ఇప్పుడే మళ్ళీ ఒకసారి వీడియో ప్రదర్శించి చూపించారు వికే గారు. జగన్ రెడ్డి ఏం మాట్లాడాడో, ఎంత వివరంగా మాట్లాడాడో. మాక్ పోల్ గురించి చెప్పాడు. 50 ఓట్లు మాక్ పోల్ వేస్తారు, ఈవీఎంని టెస్ట్ చేస్తారు. మాక్ పోల్లో ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందని తెలిసిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు. మేమందరం ట్రైనింగ్ ఇచ్చాం. చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. మాక్ పోల్ గురించి చెప్పాడు, వీవీప్యాట్ గురించి చెప్పాడు. వీవీప్యాట్లో స్లిప్ కనపడుతుంది, అది మనం చూసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో ఒక్క ఓటర్ కూడా కంప్లైంట్ కూడా చేయలేదు. నేను వేసిన ఓటు మా పార్టీకి కాకుండా ఇంకెవరికో పడిందని ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్ కూడా రాలేదు, అయినా సరే మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి గతంలో సాక్షిలో కూడా ఏదో కుంటి సాకులు ఎత్తుకుతూ ఉన్నారు, అది ఇదని వార్తలు కూడా వేశారు గతంలో ఈవీఎంలని సమర్థిస్తూ. అవును. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జీర్ణించుకోలేక. ఇంకొకటి కూడా వికే గారు, ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏదో ప్రపంచవ్యాప్తంగా ఇంకా బ్యాలెట్లో వాడుతూ ఉన్నారు, అది ఇదని మాట్లాడారు. దానికి కూడా ఒక చిన్న స్టాటిస్టిక్ నేను చెప్పాలి, డిబేట్ చూస్తున్నటువంటి వారికి ఈ కంపారిజన్ కూడా అర్థం అవ్వాలి. భారతదేశంలో ఓటర్స్ సంఖ్య 97 కోట్లండి, 97 crore నెంబర్ ఆఫ్ ఓటర్స్. వేరాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఓన్లీ 24 crore, 24 కోట్లు మాత్రమే. భారతదేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉంటే అమెరికాలో ఉన్నది 24 కోట్లు. అదే ఇంగ్లాండ్లో, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నది 5 కోట్లు మాత్రమే. ఆస్ట్రేలియాలో ఉన్నది 1,78,00,000 మాత్రమే. అంటే మనతో పోల్చుకుంటే ఈ అగ్రదేశాలు ఇవే కదండి, యుఎస్